రైతులపైన ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. సారంగపూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, కష్టపడ్డ రైతు చివరికి ధాన్యం విక్రయించుకునే సమయం ఆసన్నం అయ్యే వరకు సాగు కంటే పండించిన పంట దిగుబడి అమ్మకం పెద్ద సమస్యగా మారిందని అన్నారు. తనకున్న అనుభవంలో ఈసారి రైతు ఎదుర్కొంటున్నంత ఇబ్బంది ధాన్యం కానీ మొక్కజొన్న కానీ వ్యవసాయ ఉత్పత్తులు ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు అయినట్టు గమనించలేదని అన్నారు. ప్రభుత్వం ఏదైనా గత అనుభవంతోని ఏమైనా సమస్యలు ఉన్నా గానీ సమస్యలు ఏ విధంగా అధిగమించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన గుర్తు చేశారు. గత సంవత్సరం అనుభవంతోనే గతం కంటే మెరుగైన రీతిలో ధాన్యం సేకరణ కానీ చేపట్టాల్సి ఉండేది. గతం కంటే సమస్యలు అధికం కావడం వల్ల పాలనా యంత్రాంగం వైఫల్యం లేదా కుట్రపూరితంగా చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు తాటిపర్తి సీకే రెడ్డి, జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు రామచంద్రారెడ్డి, సత్యంరావు, మాసర్తి రమేష్, రాజు, ఆకుల రాజిరెడ్డి, పూర్ణచందర్, ఆకుల రమేష్ వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు. కష్టపడ్డ రైతు చివరికి ధాన్యం విక్రయించుకునే సమయం ఆసన్నమయ్యే వరకల్లా అంటే అసలు సాగు కంటే ఈ పండించిన పంట దిగుబడి అమ్మకమే పెద్ద సమస్యగా మారుతుందని చెప్పక తప్పదే. ఇప్పుడు నాకున్న అనుభవంలో అసలు ఈసారి రైతు ఎదుర్కొంటున్నంత ఇబ్బంది ఇలా ధాన్యం కానీ మొక్కజొన్న కానీ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం లోపల గతంలో మున్నెన్నడూ కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైనట్టు గమనించలేదే. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా కానీ గత అనుభవంతో ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే సమస్యలను ఏ విధంగా అధిగమించాలనో చర్యలు చేపట్టాలి. ఇప్పుడు ఏమైందనంటే గత సంవత్సరం అనుభవంతో గతం కంటే మెరుగైన రీతిలో ఇప్పుడు ధాన్యం సేకరణ కానీ మొక్కజొన్న సేకరణ కానీ చేపట్టవలసింది గతం కంటే దిగుడుగా సమస్యలు ఏదైతుందో అధికం కావటం అంటే ఇది ఓ విధంగా పాలనా అధికార యంత్రాంగం యొక్క వైఫల్యం లేక కుట్రపూరితంగా చేస్తున్నారు అనేటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడు వరిధాన్యం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఇవాళ స్టేట్మెంట్ మనం గమనిస్తే ఇంతవరకు 2 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినాం, ఇంకొక 3 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్స్పెక్టెడ్ అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు గత సంవత్సరం ఈ దినం నాటికి 3,40,000 మెట్రిక్ టన్నులు సేకరణ జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కంటే దాదాపు 1,50,000 మెట్రిక్ టన్నులు తక్కువ సేకరణ జరిగింది. లాస్ట్ ఇయర్ బై దిస్ డేట్ ఇట్ వాజ్ 3.5 lakh అబౌట్. గత సంవత్సరం ఈ దినం నాటికి దాదాపు 3.5 లక్షలు 3,40,000 సేకరణ జరిగింది. ఇవాళ 2 లక్షల సేకరణ జరిగిందని కలెక్టర్ స్టేట్మెంట్. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దాదాపు 1,50,000 సేకరణ తక్కువ జరిగింది. మరి దానికి కారణం ఏంటో జిల్లా అధికార యంత్రాంగం ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు కల్లాలల్లో తూకం వేసినప్పుడు ఏదైతుందో మనం 17 మాయిశ్చర్ని గమనిస్తాం కదా బాబు. కల్లాలల్లో మనం తూకం వేసినప్పుడు 17 మాయిశ్చర్ % గమనిస్తాం. అది అన్లోడ్కి వచ్చేవరకు ఏదైతుందో 8-9కి వస్తుంది. అంటే మీరు ఇంతవరకు ప్రకటనలకే పరిమితమవుతున్నారు తప్ప నిర్మాణాత్మకంగా ఈ సమస్యకు పరిష్కారం ఇప్పుడు మీరంతా అనుభవం వల్లే. ఇప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఓపెన్ నెట్టింగ్ వేసిన మిల్లు ప్రిన్సెస్లో కళాలలో కూడా వేసినాం. ఓపెన్ నెట్టింగ్ వేసారు.
మరి నేను కలెక్టర్గా విజ్ఞప్తి చేసిన పర్సనల్గా వారితో మాట్లాడి ఫోన్లో కలెక్టర్ గారిని పర్సనల్గా మాట్లాడి జిల్లాలో ప్రాక్టీస్ ఉన్నది సార్ ఓపెన్ నెట్టింగ్ వేయటము, కింద వుడెన్ క్రేట్స్ పెట్టి వుడెన్ క్రేట్స్ మీద ఏదో ఓపెన్ నెట్టింగ్ వేయటము, దానికి కవర్లు కప్పి ఏదైతున్నదో మన అవసరం వచ్చినప్పుడు దాన్ని మూమెంట్ చేయవచ్చు. నేను కమిషనర్ సివిల్ సప్లైస్ మొన్న ఒకసారి విజిట్ చేసిండే జగిత్యాల. మీరు ఇక్కడ ఉన్న పరిస్థితులను ఏదైతుందో కమిషనర్ సివిల్ సప్లైస్కు వివరించండి. ఇదే గోడౌన్ ఫెసిలిటీ తక్కువ ఉన్నది, ఇక ధాన్యం సేకరణ చేయవలసింది దాదాపు మోర్ దాన్ 50% మిగిలి ఉన్నది. ధాన్యం సేకరణ చేయవలసింది ఇంకా మోర్ దాన్ 50% మిగిలి ఉన్నది. స్టోరేజ్ ఫెసిలిటీ ఎగ్జాస్ట్ అయిపోయింది. అన్లెస్ మాకు ఓపెన్ నెట్టింగ్ పర్మిషన్ ఇస్తేనే కానీ ఈ సమస్యను అధిగమించడం అనేది ఇబ్బందికరము. ఓపెన్ నెట్టింగ్ పర్మిషన్ కోసం రాయండి కమిషనర్ సివిల్ సప్లైస్కు. గతంలో ఓపెన్ నెట్టింగ్ అనుమతులు ఇచ్చిండ్రు. ఆయన ముఖ్యమంత్రి అయినందుకు తెలంగాణ రాష్ట్రానికి ఏదైతుందో ఆర్ఆర్ ట్యాక్స్ రేవంత్ రెడ్డి ఆర్ఆర్ అంటే ఇంకేమైంది అనుకునేవు. ఆర్ఆర్ ట్యాక్సు ఎకరా 10 కిలోలు, ఎకరా 10 కిలోలు అంటే 250 రూపాయలు ఇంటూ 30 7,500 7,500 ఇది ఆర్ఆర్ ట్యాక్స్. కానీ పెట్టుబడి సాయం బీకింది. నేను చెప్తే చిన్న గీత కనబడ కూడా పెద్ద గీత పెట్టిండు. ఇప్పుడు ఇక చిన్న గీత కనబడ పెద్ద గీత కొట్టిండు. ఇప్పుడు 8 కొడితే దెబ్బ కనబడద్దంటే ఏం చేయాలంటే కడుపులో కొట్టాలి. 8 కొట్టే దెబ్బ కనబడదంటే ఏం చేయాలనే కడుపులో కొట్టాలి. ఇప్పుడు కడుపులో కొడుతుండ్రు. అట్లీస్ట్ మేమేమంటారు సార్ అంటే నిర్మాణాత్మక మా సలహా ఏంటంటే జిల్లా కలెక్టర్ గారికి అయితే మీరు ఈ నెట్టింగ్ అనుమతి కొరకు ప్రత్యేక విజ్ఞప్తి చేసి కమిషనర్ సివిల్ సప్లైస్తో అనుమతి పొందండి. ఇవాళ ప్రభుత్వం కూడా ఈ నెట్టింగ్ గురించి ఆలోచన చేసి అనుమతులు ఇచ్చే చర్యలు చేపట్టండి. రెండవది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఏదైతుందో ఈ 8 రోజులు ఆ జిల్లాలకు పరిమితమై కళ్ళాలు తిరిగేటట్టు రోడ్డు మీద సో దట్ ఏదైతుందో కొంత మరి రావాలి. కానీ ఇప్పుడు నీకు రోహిణి వచ్చిందంటే ఇక నీకు అంత ఇప్పుడు 40 నువ్వు ప్రవేశపెట్టిన యాప్ విధానం ఏదైతుందో దాన్ని బ్లాక్ చేసింది. వాళ్ళు ఎక్కడ కూడా ఓపెన్ మార్కెట్లో కానీ సొసైటీలలో కానీ ఎరువు బస్తాలు అందుబాటులో లేవు. పాడి రైతులకు కావాలి, వాటికి గడ్డి పెంచుకుంటానికి, కాయగూరలో కావాలి, ఈ పచ్చి మొక్కల్లో కావాలి. అసలు ఈ ముఖ్యమంత్రి ఇట్లే కొనసాగితే వ్యవసాయం కనుమరుగైతట్టు కనబడుతుందా? అందులో మాది సుబాబులు పోయేటట్టుండవు. సోషల్ ఫారెస్ట్రీ